అమెరికాలో వెలుగు చూస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం క్రమంగా బ్రిటన్ కు పాకింది. ప్రిన్స్ ఆండ్రూ లండన్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విడుదల చేశారు. అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ లో ఒకప్పుడు ప్రపంచ కుబేరుడుగా రికార్డుకెక్కిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఇండియాలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ నుంచి చివరి నిమిషంలో ముఖం చాటేసి వెళ్లిపోయారు. గేట్స్ గురువారం నాడు ఏఐ సమ్మిట్ లో కీలక ప్రసంగం చేయాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఇండియా నుంచి వెళ్లిపోయారు. ఎంతో పెద్ద మనిషిగా హుందాగా ఉండే గేట్స్ కు ఎప్స్టీన్ మరక తగలడంతో ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు ఎప్స్టీన్ కలవడమే అని చెప్పుకొచ్చారు. గేట్స్ కు ఎప్స్టీన్ సంబంధం ఉందని తెలిసిన తర్వాత ఆయన భార్య మిలిందా బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఎప్స్టీన్ తో రాసుకు పూసుకున్న దానికి ప్రస్తుతం సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారు శిక్షను అనుభవిస్తున్నారు. ఇక ఆండ్రూ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం క్రమంగా బ్రిటన్కు పాకింది. ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన సభ్యులున్నారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫైల్స్లో బ్రిటన్ కింగ్ చార్లెస్ III తమ్ముడు ప్రిన్స్ ఆండ్రూ పేరు చోటు చేసుకుంది. ఇక తాజాగా గురువారం నాడు దుష్ప్రవర్తన లేదా మిస్కండక్ట్ కారణం చూపి అతన్ని అరెస్ట్ చేశారు. అయితే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఇలాంటి కేసు నమోదు కావడం చాలా అరుదు. అయితే జెఫ్రీ ఎప్స్టీన్తో దీర్ఘకాలిక సంబంధాలు కలిగి ఉండడమే ప్రిన్స్ ఆండ్రూ కుంపముంచింది. ఇక ఎప్స్టీన్ చరిత్ర గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. మైనర్ బాలికలకు మంచి ఉద్యోగాలిప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి తన ప్రైవేట్ ఐలాండ్లో బంధించి వారిని తన బిలియనీర్ మిత్రులకు పంపించేవాడు. అమెరికా ప్రెసిడెంట్లు, మాజీ ప్రెసిడెంట్లు, ప్రపంచ కుబేరులు, దుబాయ్కి చెందిన రాజ కుటుంబానికి చెందినవారు ఆయన క్లయింట్లు. వారందరికీ మైనర్ బాలికల్ని ఎప్స్టీన్ సరఫరా చేసేవాడు. తన ప్రైవేట్ ఐలాండ్లో పార్టీలిచ్చేవాడు. ఆ పార్టీలకు ఈ పెద్ద మనుషులు వెళ్లేవారు. తమ కోరికలు తీర్చుకుని వచ్చేవారు. ఇక ఆండ్రూ విషయానికొస్తే గతంలో ఆయనకు ప్రిన్స్ ఆండ్రూ అనే టైటిల్ ఉండేది. ప్రస్తుతం ఆ టైటిల్ని తొలగించారు. సరిగ్గా గురువారం నాడు ఆయన పుట్టినరోజు. ఫిబ్రవరి 19, 1960లో జన్మించిన ఆండ్రూ వయసు 66 ఏళ్లు. ఆయన్ను థేమ్స్ వ్యాలీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసాలు నారోఫోల్క్, బెర్క్షైర్ ఇళ్లలో సోదాలు చేశారు పోలీసులు. సోదాల తర్వాత థేమ్స్ వ్యాలీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. నారోఫోల్కు చెందిన ఓ 60 ఏళ్ల పైబడ్డ వ్యక్తిని ఈరోజు అరెస్టు చేశామని, అతడి దుష్ప్రవర్తన కారణంగా అరెస్టు చేయాల్సొచ్చిందని వివరణ ఇచ్చుకుంది. మరి ఆండ్రూ ఎలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడు అనే విషయానికొస్తే పోలీస్ అధికారుల సమాచారం ప్రకారం ఆండ్రూ బ్రిటన్ వాణిజ్య రాయబారిగా ఉన్నప్పుడు సున్నితమైన సమాచారాన్ని ఎప్స్టీన్తో పంచుకున్నాడనేది ప్రధానమైన ఆరోపణ. ఇక బ్రిటన్ చట్టం ప్రకారం దుష్ప్రవర్తనను అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు, లేదా తమ పదవిని దుర్వినియోగం చేసినప్పుడు, లేదా వ్యక్తిగత లాభం కోసం, లేదా మరొకరికి ప్రయోజనం చేకూర్చడానికి నిజాయితీగా వ్యవహరించినప్పుడు ఈ క్లాజ్ వర్తిస్తుంది. ఇదిలా ఉండగా ఆండ్రూ లైంగిక కోరికలు తీర్చేందుకు ఎప్స్టీన్ బ్రిటన్కు అమ్మాయిల్ని సరఫరా చేశాడని పోలీసులు గతంలో ఆరోపించినట్లు బీబీసీ కూడా పేర్కొంది. ఇక ఆండ్రూకు ఎప్స్టీన్తో కొన్ని దశాబ్దాలుగా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి తిరగడం మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఇక వెస్టర్న్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆండ్రూ ఎప్స్టీన్ 1990 దశకం చివర్లో లేదా 2000వ సంవత్సరంలో పరిచయం ఏర్పడినట్లు చెబుతున్నారు. అప్పుడే ఎప్స్టీన్ తన బిలియనీర్ మిత్రుల కోసం ఒక నెట్వర్క్ని తయారు చేశారు. అలాగే ఎప్స్టీన్ తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో ఆండ్రూ పాల్గొనటం, ఆ ఫోటోలు అప్పట్లో ఫేజ్ 3లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే 2006లో ఆండ్రూ కూతురు ప్రిన్సెస్ బీట్రైస్ 18వ బర్త్డే సెలబ్రేషన్ విండ్సర్ క్యాసిల్లో ఘనంగా జరిగాయి. ఆ బర్త్డే పార్టీకి ఎప్స్టీన్ కూడా హాజరయ్యాడు. అయితే అదే సమయంలో అమెరికాలో మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. ఆ సమయంలో ఆయన బ్రిటన్లో ఆండ్రూ ఇంట్లో బర్త్డే పార్టీలో పాల్గొనటం పెద్ద దుమారమే రేగింది. అలాగే ఆండ్రూ ఎప్స్టీన్ క్రైమ్ నెట్వర్క్లో కీలక పాత్ర పోషించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
ఇదిలా ఉంటే 2021లో వర్జీనియా గియూఫ్రే అనే యువతి తాను మైనర్గా ఉన్నప్పుడు ఎప్స్టైన్ తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా తనను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తన క్లయింట్ల వద్దకు పంపించాడని ఆమె సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. అయితే ఎప్స్టైన్ ఈ ఆరోపణల్ని ఖండించారు. ఆ తర్వాత 2022లో ఇద్దరి మధ్య ప్రైవేట్ సెటిల్మెంట్ జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. గతేడాది ఫిబ్రవరిలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అది కాస్త పెను దుమారంగా మారిపోయింది. ఇదిలా ఉండగా ఎప్స్టైన్తో ఆండ్రూకు సంబంధాలున్నాయన్న విషయం తెలిసిన వెంటనే క్వీన్ ఎలిజబెత్ II ఆండ్రూని అన్ని రాయల్ విధుల నుంచి తప్పించారు. మిలిటరీతో పాటు ఇతర అధికార విధుల్లో పాల్గొనకుండా అన్ని పదవుల నుంచి ఆయన్ను తప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. 2025 నాటికి ఆయనకున్న రాయల్ టైటిల్స్ అన్నీ తొలగించారు ఆండ్రూ అన్న కింగ్ చార్లెస్ III. ఎప్స్టైన్ ఫైల్స్ రోజురోజుకు పెనుదుమారం రేగడంతో గ్లోబల్ మీడియాలో బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లు ఎప్స్టైన్ ఫైల్స్లో చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో బ్రిటన్ రాచకుటుంబం అవమానంగా భావించింది. బ్రిటిష్ పోలీసులు కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత గురువారం సాయంత్రం ఆండ్రూని విడుదల చేశారు. ఇక ఆయన అసలు పేరు ఆండ్రూ మౌంట్ బాటెన్ విండ్సర్. అందరికీ ప్రిన్స్ ఆండ్రూగా పరిచయమే. ఒకప్పుడు డాషింగ్ వార్ హీరోగా ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా క్వీన్ ఎలిజబెత్ IIకు ఆండ్రూ చాలా ఇష్టమట. ఇక ఆండ్రూ అరెస్ట్ బ్రిటిష్ రాజకుటుంబానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఈ ఆధునిక యుగంలో బ్రిటిష్ రాయల్ కుటుంబానికి చెందిన వ్యక్తి అరెస్టు కావడం ఇదే మొదటిసారి. చివరగా 1949లో ఇంగ్లీష్ సివిల్ వార్ జరిగినప్పుడు రాజద్రోహానికి పాల్పడినందుకు చార్లెస్ Iని ఉరితీశారు. ఆ తర్వాత తాజాగా ఆండ్రూ అరెస్టు కావడం బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఇదే మొదటిసారి. ఇక ఎప్స్టైన్ ఫైల్స్ కు సంబంధించిన విషయానికి సంబంధించి బిల్ గేట్స్ ఉదంతం పెనుదుమారం రేపుతోంది. న్యూఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్ నుంచి ఆయన అకస్మాత్తుగా చేరుకున్నారు. గురువారం నాడు ఆయన AI వేదిక నుంచి కీలక ప్రసంగం చేయాల్సిన సమయంలో ఆయన డుమ్మా కొట్టారు. అయితే గేట్స్ ఈ సమ్మిట్కు రావటం పట్ల గ్లోబల్ మీడియాలో పలు రకాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎప్స్టైన్ ఫైల్స్లో పేరున్న వ్యక్తిని AI సమ్మిట్కు ఎందుకు ఆహ్వానించారని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయినా గత మంగళవారం నాడు గేట్స్ ఫౌండేషన్ ఇండియా ఆఫీస్ Xలో ఒక పోస్టు పెడుతూ గేట్స్ న్యూఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్కు హాజరై కీలక ప్రసంగం చేస్తారని ప్రకటన విడుదల చేసింది. అయితే చివరి నిమిషంలో మరో ప్రకటన విడుదల చేస్తూ తాజాగా తలెత్తిన పరిణామాల్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత AI సమ్మిట్లో పాల్గొని నిర్వాహకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు హాజరు కాదల్చుకోలేదని మరో వివరణ ఇచ్చుకుంది. ఇక అంది వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంది. గేట్స్ను ఎందుకు ఆహ్వానించారో వివరణ ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే గేట్స్ చివరి నిమిషంలో AI సమ్మిట్కు రాకుండా మానుకున్నారని ప్రభుత్వం ఎక్కడా చెప్పడం లేదు. ఇదే విషయాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ని అడిగినా ఆయన కూడా స్పష్టమైన సమాధానం చెప్పకుండా జారుకున్నారు. ఇక ప్రధానమంత్రి కూడా ఎక్కడా గేట్స్ పేరు ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ప్రభుత్వంలో ఫైల్స్ దుమారం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. మరి రాబోయే రోజుల్లో ఎన్ని కుటుంబాలను కూల్చుతుందో, మరెంతమందిని అరెస్టు చేయిస్తుందో వేచి చూడాల్సిందే.